ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. మన హీరోలు, రక్షకులు, దేవులలా కనిపించే మన అవెంజర్స్ ఇప్పుడు రాక్షసులుగా మారిపోయారు. ఈ రోజు మనం చూడబోయేది మార్వెల్ జాంబీస్ ఎపిసోడ్ 2. ఇక్కడ ఆశ కంటే భయం ఎక్కువగా ఉంది, ప్రేమ కంటే త్యాగం ఎక్కువగా ఉంది, మరియు ప్రతి అడుగు జీవితం కోసం ఒక యుద్ధం. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. పిమ్ పార్టికల్స్ అనే టెక్నాలజీ లోపం వల్ల ఒక వైరస్ ఏర్పడుతుంది. ఆ వైరస్ సాధారణ మనుషులకు మాత్రమే కాదు, సూపర్ హీరోలను కూడా జాంబీలుగా మార్చేస్తుంది. రోడ్డు మీద కేకలు, రక్తం, భయం, ఎక్కడ చూసినా మృత్యుల రాజ్యం. ఈ కల్లోలంలో శాంగ్‌చి అండ్ అతని స్నేహితురాలు కేటీ మరియు జిమ్మీ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు. ప్రతి చోట జాంబీలు, కానీ వీళ్ళలో ఆశ ఇంకా ఉంది. జిమ్మీ ఇలా అంటాడు, ఇంకా ఇక్కడ ఎవరిని నమ్మకూడదు అని. కానీ ఆ మాటలు ముగిసేలోపు ఒక జాంబీ వాళ్ళని అటాక్ చేస్తుంది. శాంగ్‌చి తన ఎనర్జీతో అతన్ని వెనక్కి తోస్తాడు. ఆ సమయంలో తన తండ్రి రంగప్రవేశం చేస్తాడు. 10 రింగ్స్ గాల్లో తిరుగుతున్న కాంతులు ప్రతి జాంబీని ఒక్కసారిగా చీల్చేస్తాయి. అతని కళ్ళల్లో భయం కాదు, తండ్రి ప్రేమ మాత్రమే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఒక జాంబీ శాంగ్‌చి చేయి కొరికేస్తుంది. ఆ దెబ్బ చూసి తన తండ్రి షాక్ అవుతాడు. తన రింగ్స్ తో ఆ వైరస్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. రింగ్స్ అతని కొడుకుని చుట్టుకుంటాయి. ఆ క్షణం చాలా భావోద్వేగంగా ఉంటుంది. తండ్రి తన ప్రాణాల కన్నా కొడుకు ప్రాణాల కోసం పోరాడతాడు. కానీ జాంబీల గుంపు చాలా ఎక్కువగా వస్తుంది. తన చివరి క్షణంలో తన కొడుకు వైపు చూస్తూ, నా రింగ్స్ నువ్వు ధరించు, నా యుద్ధం నువ్వు కొనసాగించు అని చెప్పి అలానే జాంబీలలో మునిగిపోతాడు. శాంగ్‌చి కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో అగ్ని. తండ్రి త్యాగం అతని మనసులో నిప్పు రగిలిస్తోంది. ఇంకా మిగిలిన సర్వైవర్స్ అందరూ కలిసి ఏరోప్లేన్ లో ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అలా 5 సంవత్సరాలు గడుస్తాయి. ప్రపంచం మొత్తం పాడైపోయింది. కొంతమంది మాత్రమే బతికున్నారు. శాంగ్‌చి, కేటీ, జిమ్మీ మరియు ఇంకా కొంతమంది సర్వైవర్స్ ఇంకా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు స్క్రల్ దొంగలు వారిపై దాడి చేస్తారు. కానీ శాంగ్‌చి ఇప్పుడు తన తండ్రి రింగ్స్ ధరించి ఉన్నాడు. ఆ రింగ్స్ తో వారిపై అటాక్ చేసి ఆ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారు. అప్పుడు కేటీ ఇలా అంటుంది, నీ తండ్రి నిన్ను చూసి గర్వపడతాడు అని. కానీ ఈ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. తరువాత వీళ్ళందరూ కలిసి సిటీ అండ్ ద సీ కి చేరుకుంటారు. ఇది మిగిలిన మనుషుల ఆశ్రమం పొందే స్థలం. ఇక్కడ రెడ్ గార్డియన్, ఎలీనియా మరియు కమాలా వంటి కొత్త పాత్రలు కనిపిస్తాయి. నగరంలోకి ప్రవేశించడానికి ఒక షరతు ఉంది, జీవించి ఉన్న పశువులను చూపించాలి. వీళ్ళు కొన్ని గోవులను తీసుకుని వెళ్లి లోపలికి ప్రవేశిస్తారు. కానీ రెడ్ గార్డియన్ శాంగ్‌చి చేయిపై ఉన్న ఇన్ఫెక్షన్ ని గమనిస్తాడు. వెంటనే అనుమానం పెరిగిపోతుంది. జీమో వెనుక నుంచి వచ్చి, ఒక ఇన్ఫెక్టెడ్ అయిన మనిషి లోపలికి వస్తే మనమంతా చస్తాం అని చెప్తాడు. అక్కడే టెన్షన్ మొదలవుతుంది. ఈ క్యారెక్టర్ ని మనం కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో కూడా చూడొచ్చు. జీమో ఇలా చెప్తాడు, ఈ నగరం నిజంగా సురక్షితం కాదు. ఈ సముద్రం కింద రాఫ్ట్ అనే జైలు ఉంది. ఇక్కడే నిజమైన రహస్యం ఉంది. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి సముద్రంలోకి వెళ్తారు. రాఫ్ట్ లో ఉన్న అందరూ ఫుడ్ తింటున్నప్పుడు మిస్ మార్వెల్ అండ్ శాంగ్‌చి టీమ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మిస్ మార్వెల్ టీమ్ లో బ్లేడ్, రెడ్ గార్డియన్, ఎలీనా ఉంటారు. మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన డివైస్ ని కమాలా శాంగ్‌చి అండ్ కేటీకి చూపించి దాని గురించి మొత్తం చెప్తుంది. మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్లి చూసేయండి. కమాలా డివైస్ ని డీకోడ్ చేసి ప్రపంచాన్ని రక్షించడానికి ఆస్గార్డ్ వెళ్లాలని శాంగ్‌చితో అంటుంది. మనకి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో సముద్రం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నేమోర్ అండ్ అతని ఆర్మీ రాఫ్ట్ పైన అటాక్ చేస్తారు. ఆ యుద్ధంలో చాలా మంది స్నేహితుల్ని, కూతుర్లని, వాళ్ళ ఫ్యామిలీని కోల్పోతారు. లాస్ట్ కి అక్కడ నుంచి రెడ్ గార్డియన్, మిస్ మార్వెల్, శాంగ్‌చి, కేటీ అండ్ బ్లేడ్ మాత్రమే బయటపడతారు. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇదే ఎపిసోడ్ 2 ముగింపు. భయంతో పాటు త్యాగం, యాక్షన్ తో పాటు ఎమోషనల్ కలిసిన ఘట్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మార్వెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.